మరి కరోనా వచ్చినప్పటి నుంచి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా మనం మన ప్రవర్తన ఉండాలి అనేటటువంటి అన్ని పత్రికాముఖంగా పాఠశాలలోనూ మన ఉపాధ్యాయులు అందరూ అన్ని రకాలుగా మేము మీకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా మనం జీవించాలి, దీని కరోనా మహమ్మారి నుంచి ఎలా బయటపడాలి, దాన్ని తప్పించుకుని ఎలా ఉండాలి అనేటువంటి జాగ్రత్తలు అన్ని రకాలుగా మనం చెప్తూ ఉన్నాం. మరి లయన్స్ క్లబ్ తరఫున ప్రతి సంవత్సరం కూడా పాఠశాలకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చడంలో సర్జాపురం లయన్స్ క్లబ్ ఈ సభ్యులందరూ చాలా కృషి చేస్తున్నారు. దానికి మరొకసారి ధన్యవాదాలు. అలాగే లాస్ట్ ఇయర్ 10th క్లాస్ వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ ఇవ్వటం, తర్వాత వాళ్ళ కావాల్సినటువంటి సదుపాయాలు సమకూర్చడం అన్నీ క్లబ్ మెంబర్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. మన పాఠశాలలో ఉన్న విద్యార్థులకి మెరిట్ స్కాలర్షిప్స్ కూడా సర్జాపురం లయన్స్ క్లబ్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. అదే క్రమంలో మరి పిల్లల ఆరోగ్యం దృష్ట్యా ప్రస్తుత పరిస్థితులకి కావలసినటువంటి శానిటైజరు విత్ స్టాండ్ 5 లీటర్స్ శానిటైజర్ తీసుకొచ్చి మనకి మన పాఠశాలకి ఇవ్వడం అనేది చాలా సంతోషం. కరోనా అయ్యి మన లాక్డౌన్ పూర్తి చేసుకుని అన్లాక్ పీరియడ్లోకి స్టార్ట్ అయిన తర్వాత స్కూల్స్ మరియు ఇతర వాణిజ్య సముదాయాలు అన్నీ కూడా గవర్నమెంట్ ఓపెన్ చేసుకోవచ్చు అని మనకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత స్కూల్స్ ఓపెన్ చేస్తున్నప్పుడు మా గవర్నర్ గారు మేము మా టీం అందరూ కూడా ఆలోచించి మన పిల్లల్ని మనం ఏ విధంగా మనం రక్షించుకోవాలి అని ఒక సంకల్పంతో కూర్చొని మీటింగ్ చేసుకుంటే మాకు అందరికీ ఒక ఆలోచన వచ్చింది. ముందు మనం అవేర్నెస్గా మనం ఈ శానిటైజేషన్ మనం ప్రతి స్కూల్కి వెస్ట్ గోదావరిలో ప్రతి స్కూల్కి మనం ఇస్తే బాగుంటుందని ఒక ఆలోచన రావడం తడవగా మేము ఒక 500 యూనిట్స్ని దీన్ని ప్లాన్ చేయడం జరిగింది. అంటే సుమారు 10 లక్షల రూపాయలు విలువగల ఈ సామగ్రి అంతా కూడా దీన్ని పోగేసుకొని అంటే జోన్ వైజ్గా దీన్ని విడదీయడం జరిగింది. ఏలూరు, మిడిల్ ఆఫ్ ద మన వెస్ట్ గోదావరి, తణుకు అండ్ నర్సాపురం ఈ 3 భాగాలుగా తీసుకుని మనం ఒక 150, 150, 200 చొప్పున మేము దీన్ని డిస్ట్రిబ్యూట్ చేసి మా లయన్స్ క్లబ్ సభ్యులు ద్వారా దీన్ని మేము పంపిణీ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా కంప్లీట్గా మా యొక్క సభ్యుల వారి యొక్క డొనేషన్తోనే మేము ఇవ్వడం జరిగింది. మేము ఎవరిని కూడా దీన్ని ఆశించలేదు. అందరూ కూడా స్వచ్ఛందంగా ఎవరికి తోచింది వారికి ఇవ్వడం ద్వారా మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాం.